బ్రదర్స్ అండ్ సిస్టర్స్, గుడ్ మార్నింగ్. ఆల్రైట్. సంస్కరణ టీం అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే చాలా చక్కటి అంశాలతో కూడినటువంటి ఈ సెమినార్ని ఏర్పాటు చేయడం జరిగింది. రియలీ అప్రిషియేట్ దెమ్ ఫర్ దిస్ గ్రేట్ ఎఫర్ట్. మనందరం ఈ విధంగా కలిసి దేవుని వాక్యానికి సంబంధించిన అనేక గొప్ప సంగతులు నేర్చుకోవడానికి దేవుడు ఇచ్చినటువంటి తరుణాన్ని బట్టి ఆయన ఎంతగానో స్తుతిస్తున్నాను. కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ సహవాసంలో పాల్గొనడానికి నాకు కూడా అవకాశం ఇచ్చినందుకు, మనం కలిసి కొన్ని విషయాలు చర్చించుకోవడానికి ఆహ్వానించినందుకు ప్రత్యేకంగా సంస్కరణ టీం నాయకులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. సో పరిశుద్ధ లేఖనాల చరిత్ర అనేటటువంటి అంశాన్ని గురించి మనం నేర్చుకోబోతున్నాము. అంశంలోనికి వెళ్లే ముందు కొన్ని ప్రశ్నలతో నేను ప్రారంభించాలనుకుంటున్నాను. మొదటి ప్రశ్న, కయ్యూను భార్య ఎవరు? సారీ అది మిమ్మల్ని అడగాలనుకున్న ప్రశ్న కాదు, అది అజయ్ అబ్రహాంని మాత్రమే అడగాలనుకున్న ప్రశ్న. అది నేను పర్సనల్లీ అడుగుతాను. అపోస్తులైన పౌలు పెళ్ళయిందా? సారీ, అది కూడా ఆయన్నే అడగాలనుకున్న ప్రశ్న. ఓకే, మర్చిపోయాను మిమ్మల్ని అడగాలనుకున్న ప్రశ్నలు. ఓకే, రైట్. ఓకే, మిమ్మల్ని అడగాలనుకున్న ప్రశ్నలకి అవును కాదు అని మాత్రమే సమాధానం చెప్పండి. ఎస్ ఆర్ నోలో మాత్రమే సమాధానం చెప్పండి. చెప్తారు కదా అందరూ? రెడీయా? ఎస్, అందరూ ఎస్ చెప్పట్లేదు. ఓకే, దేవుడు ఒక్కడే అని మీరు విశ్వసిస్తున్నారా? ఆ ఒక్క దేవుడు తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ అనే ముగ్గురు వేరు వ్యక్తులుగా తన అస్తిత్వాన్ని కలిగి ఉన్నారు అని మీరు విశ్వసిస్తున్నారా? యేసుక్రీస్తు ప్రభు సంపూర్ణ దేవుడు, సంపూర్ణ మానవుడు అని విశ్వసిస్తున్నారా? ఆయన మరణ పునరుద్ధానాల ద్వారా మాత్రమే ఎవరైనా నీతిమంతులుగా తీర్చబడతారని, అది తప్ప ఇంకొక రక్షణ మార్గం ఉందని ఎవరైనా నమ్మితే వారికి నిత్య నరకమే ప్రాప్తిస్తుందని మీరు విశ్వసిస్తున్నారా? ఎస్. యేసుక్రీస్తు ప్రభు రెండోసారి తిరిగి రాబోతున్నాడని మీరు విశ్వసిస్తున్నారా? అంతవరకు మనతో తోడుగా ఉండడానికి పరిశుద్ధాత్మను దేవుడు అనుగ్రహించాడని, ఆయన సంఘంతో ఉంటూ మనల్ని క్షేమాభివృద్ధిలోనికి, అలాగే యేసుక్రీస్తు ప్రభు యొక్క సారూప్యంలోనికి మలిచేటటువంటి పరిశుద్ధత అనేటటువంటి ప్రక్రియ ద్వారా మనల్ని నడిపిస్తున్నాడు అని మీరు విశ్వసిస్తున్నారా? ఓకే, అయితే ఇప్పుడు అసలు ప్రశ్న. ఇదంతా మీరు నమ్మడానికి బైబిలే కారణం కదా? ఏమో వినిపించలేదు. బైబిలే కారణం, రైట్? ఓకే, అయితే మీ విశ్వాసాన్ని నేను పాడు చేయాలనుకుంటే అత్యంత సులభమైన, అత్యంత ఖచ్చితమైన, అత్యంత విజయవంతమైన పద్ధతి ఏంటి? అసలు బైబిలే దేవుని మాట కాదు అని నిరూపించేస్తే అయిపోతుందా? మీరు 100 అంతస్తుల మేడ కట్టుకోండి. ఓకే, దాన్ని నేను కూల్చాలంటే ఏం చేయాలి? ఒక్కొక్కటి కూల్చుకుంటూ రావాలా? కింద ఉన్నది ఒక్కటి కూల్స్తే చాలు కదా. సో పునాదే లేకుండా చేస్తే దాని మీద మీరు ఎన్ని అంతస్తులు కట్టుకున్నా వ్యర్థమే, రైట్? కాబట్టి క్రైస్తవ విశ్వాసాన్ని పాడు చేయాలంటే ఊరికినే పైన ఆ సిద్ధాంతాన్ని ఈ సిద్ధాంతాన్ని అటాక్ చేయడం కూడా మంచిది కొంతవరకు. తప్పుద్రోవ పట్టించడానికి అది కూడా పనికొస్తుంది కదా, కాబట్టి అది కూడా చేద్దాంలే. కానీ అసలు పని జరగాలంటే మాత్రం కుంభస్థలాన్నే కొట్టాలి. ఎక్కడ కొట్టాలి? బైబిల్నే కొట్టాలి, రైట్? అందుకే ఇది నిజమా అని అప్పుడెప్పుడో అడిగినటువంటి ప్రశ్న ఇంకా చాలా రూపాల్లో ప్రతిధ్వనించడం మనం ఇప్పటికీ వింటూ ఉంటాం. ఇది నిజంగా దేవుని వాక్యమేనా అన్నటువంటి ప్రశ్న. అయితే 3 ప్రాముఖ్యమైనటువంటి విధానాల్లో ఈ ప్రశ్న మన దగ్గరకు వస్తూ ఉంటుంది ఈ రోజుల్లో. పాండిత్యం పేరు మీద కావచ్చు, ఇంకేదైనా పేరు మీద కావచ్చు, 3 ప్రాముఖ్యమైనటువంటి విధానాల్లో ఈ ప్రశ్న మన దగ్గరకు వస్తూ ఉంటుంది. మొదటి విధానం ఏంటి అంటే, అసలు బైబిల్ ఎవరు రాశారో మనకు తెలీదు. ఇది కేవలం మానవుల చేత నిర్ణయించబడినటువంటి పుస్తకమే. ఒకవేళ ఎవరు రాశారో నిర్ధారించగలిగిన ఇది మానవుల చేత రాయబడినటువంటి పుస్తకమే, ఇది దేవుని చేత రాయబడినటువంటి పుస్తకం కాదు అనేది మొదటి అభ్యంతరం బైబిల్కి వ్యతిరేకంగా. బ్రాడ్లీ స్పీకింగ్ ఈ 3 విధానాల్లోనే వస్తాయి. దిస్ ఇస్ ద ఫస్ట్ ఆబ్జెక్షన్. ఇది మొదటి అభ్యంతరం. రెండో ప్రాముఖ్యమైనటువంటి అభ్యంతరం ఏంటి అంటే, ఒకవేళ ఇది మీరు ఎవరు రాశారో రచయితలు అన్నింటినీ కూడా బాగానే నిర్ధారించగలరేమో, కానీ బైబిల్ గ్రంథం మొదట ఎలాగైతే రాయబడిందో అదే విధంగా ఈనాటి వరకు కూడా భద్రపరచబడలేదు. అంటే అప్పుడెప్పుడో 2000 సంవత్సరాల ముందు ఏదైతే బైబిల్లో రాయబడిందో, ఈరోజు మీరు చేతుల్లో పట్టుకున్నటువంటి ఈ బైబిల్లో ఉన్నది అది ఒకటే కాదు. అది వేరే, ఇది వేరే. బైబిల్ భద్రపరచబడలేదు అన్నటువంటి రెండో ప్రాముఖ్యమైనటువంటి వాదన మీరు వింటూ ఉంటారు. మూడో ప్రాముఖ్యమైనటువంటి వాదన ఏంటి అంటే, బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి అంశాలకు సంబంధించినటువంటి లేదా అందులో ఉన్నటువంటి బోధకు సంబంధించినటువంటి అభ్యంతరాలు. అంటే బైబిల్లో అసంబద్ధాలు ఉన్నాయి, బైబిల్లో పరస్పర వైరుధ్యాలు ఉన్నాయి, బైబిల్లో అశ్లీలత ఉంది, లేకపోతే బైబిల్లో ఇప్పుడు కొత్తగా తయారు చేశారు మన చట్టవిరుద్ధమైనటువంటి విషయాలు ఉన్నాయి, రాజ్యాంగబద్ధము కానటువంటి విషయాలు ఉన్నాయి, తర్వాత అశాస్త్రీయమైనటువంటి విషయాలు బైబిల్లో ఉన్నాయి.
ఇట్లాంటివన్నీ కూడా వస్తూ ఉంటాయి కదా. ఇవన్నీ కూడా మూడవ కేటగిరీ అనమాట. సో ఈ మూడవ కేటగిరీకి సంబంధించినటువంటి ప్రశ్నలు ఈ సెషన్లో నేను తీసుకోను. మొదటి 2 కేటగిరీస్కి సంబంధించినటువంటి ప్రశ్నలతో మాత్రమే మనం వ్యవహరించబోతున్నాం. సో మొదటి అభ్యంతరం ఏంటి అని అంటే, అసలు బైబిల్ దేవుని చేత రాయబడినటువంటి పుస్తకం కాదు, ఇది మనుషుల చేత నిర్ణయించబడినటువంటి పుస్తకం. అంతే కదండి. ఇప్పుడు మీ దగ్గర కొత్త నిబంధన ఉంది, పాత నిబంధన ఉంది, రైట్? కొత్త నిబంధనలో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? 27 29? ఓకే. సో 27 పుస్తకాలు ఉన్నాయి. ఓకే. అయితే యేసుక్రీస్తు ప్రభు గురించి సంఘ చరిత్రను మనం చదివినప్పుడు రాయబడినవి కేవలం 27 పుస్తకాలు మాత్రమేనా? ఇంకా చాలా పుస్తకాలు రాయబడ్డాయా? వందల కొలది పుస్తకాలు రాయబడ్డాయి. ఎప్పుడు? మొదటి 3-4 శతాబ్దాల లోపే వందల కొలది పుస్తకాలు రాయబడ్డాయి కదా. అయితే ఆ వందల కొలది పుస్తకాల్లో తోమా రాసిన సువార్త ఉంది, తర్వాత పేతురు రాసిన సువార్త ఉంది, తర్వాత బర్నబా రాసిన సువార్త ఉంది, నికోదేము రాసిన ఏదో పుస్తకం ఉంది, మగ్దలేని మరియ పేరు మీద కూడా ఉంది అనుకుంటా ఒక పుస్తకం. అట్లా చాలామంది రాసినటువంటి, అంటే యేసుక్రీస్తు ప్రభుతో కలిసి తిరిగినటువంటి వారి చాలామంది పేర్లతో రాయబడినటువంటి చాలా సువార్త లేదా ప్రకటన లాంటి లేదా పత్రిక అలాంటి చాలా పుస్తకాలు ఉన్నాయి. అలాంటి వందల పుస్తకాలు ఉన్నప్పుడు కేవలం 27 పుస్తకాలు మాత్రమే కొత్త నిబంధన అని ఎవరు నిర్ణయించారు? దేవుడు నిర్ణయించాడా? మనుషులు నిర్ణయించారా? ఎక్కడనుందా మీ కొత్త నిబంధనలో 27 పుస్తకాలే ఉంటాయి ఇందులో అని? లేదు కదా. మరి 27 పుస్తకాలనే ఎవరు డిసైడ్ చేశారు? ఎవరు నిర్ణయించారు? ఎవరు అంగీకరించారు? ఇదే మీరు పాటించాల్సినటువంటి గ్రంథం అని ఎవరు తీర్మానించారు? అంటే దానికి చాలామంది చెప్పే సమాధానం ఏంటంటే, అది 3-4 శతాబ్దాల ఆ సమయం వరకు కూడా చాలా చర్చలు జరిగాయి. అసలు ఏ ఉండాలో ఏ ఉండకూడదో క్రైస్తవులకి క్లారిటీ లేదు. చివరికి కాన్స్టంటైన్ తన అధికారాన్ని వినియోగించి 27 పుస్తకాలను నిర్ధారించి ఇదే అందరూ పాటించాలని ఆయన తన అధికారంతో సంఘాల మీద రుద్దేంత వరకు కూడా ఒక నిర్ణయానికి ఎవరు రాలేకపోయారు. ఈ విషయంలో ఒక కొలిక్కి రాలేదు అప్పటి వరకు అని చెప్తూ ఉంటారు. ఇంకొంతమంది ఇంకొక అడుగు ముందుకేసి ఏం చెప్తారంటే, అప్పటి వరకు కాదండి, తర్వాత మార్టిన్ లూథర్ టైం వరకు కూడా అది సెటిల్ అవ్వలేదు. అంటే ఎప్పుడైనా ఎవరైనా ఏదైనా గ్రంథ ప్రామాణికత గురించి సంఘ చరిత్రలో ప్రస్తావిస్తే అప్పటి వరకు కూడా ఇంకా ఈ విషయం తేలలేదు అన్నటువంటి చిత్రీకరణ చేసేటటువంటి ప్రయత్నం చేశారనమాట. అంటే మార్టిన్ లూథర్తో సమస్య ఏంటి అంటే, యాకోబు పత్రిక, ప్రసంగి గ్రంథం ఇవన్నీ కూడా ప్రామాణిక గ్రంథాలు కావు, ఇవి బైబిల్లో ఉండడానికి వీల్లేదు అన్నటువంటి కొన్ని అభ్యంతరాలు ఆయన లేవనెత్తినట్టుగా మనం చూస్తూ ఉన్నాం ఆయన రచనల్లో. కాబట్టి అప్పటి వరకు కూడా ఈ విషయం అసలు తేలలేదు, ఇంకా క్లారిటీ లేదు అన్నటువంటి మాటలు కొంతమంది చెప్తా ఉన్నారు. ఓకే. సో దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి మనం? అంటే ఇవి దేవుడిని నిర్ణయించినటువంటి పుస్తకాలు కావు కదా, మనుషుల్ని నిర్ణయించినటువంటి పుస్తకాలే కదా. అందులోనూ ఇంకా దీన్ని ఇంకొంచెం కాంప్లికేట్ చేయాలంటే చాలామంది ఏం చెప్తున్నారంటే, యేసుక్రీస్తు గురించినటువంటి పుస్తకాలు ఎవరైతే రాశారో పత్రికల రూపంలో రాశారు మోస్ట్లీ కదా, వాళ్ళకి తెలిసిన వాళ్ళకి తెలిసిన సమాచారాలు రాసి అందించాలనే ఉద్దేశంతో పత్రికల రూపంలో రాశారు. రాసే వాళ్ళకి కూడా తెలియదు వాళ్ళు లేఖనాలే రాస్తున్నారని. వాళ్ళు మామూలుగా యేసుక్రీస్తు గురించి వాళ్ళకి తెలిసిన మంచి విషయాలు రాయాలనే ఉద్దేశంతో ఈ పత్రికలు రాశారు. వాటిని మనం ఈరోజు సువార్తలుగా, పత్రికలుగా, తర్వాత ప్రకటనగా ఏవేవో కేటగరైజేషన్స్ పెట్టుకున్నాం మనం, కరెక్టే. కానీ వాళ్ళు రాస్తున్నప్పుడు వాళ్ళకు కూడా తెలియదు ఈ లేఖనాలని. వాళ్ళకు కూడా తెలియనటువంటి విషయం మనకెలా తెలిసింది? అసలు ఏంటి అసలు ప్రమాణం? ఎలా ప్రామాణీకరించుకున్నారు మీరు 27 పుస్తకాలని మాత్రమే అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి ప్రశ్న. అయితే ఇందులో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఈ 27 పుస్తకాలు మాత్రమే కొత్త నిబంధనలో గ్రంథాలుగా ఉండాలి అన్నది మనుషులు నిర్ధారించుకున్న విషయము అన్నది వాస్తవమే, కానీ మనుషులు నిర్ణయించుకున్నారు అన్నది ఎంత మాత్రము నిజం కాదు. మనం నిర్ధారించుకున్నాం, నిర్ణయించుకోలేదు ఏ పుస్తకాలు ఉండాలి అన్నటువంటి విషయం. సంఘము అనేక సంఘ సమావేశాల్లో జరిగినటువంటి చర్చల ఆధారంగా ఏ పుస్తకాలలో అపోస్తలీయ అధికారం ఉంది, ఏ పుస్తకాలు అపోస్తలీయ అధికారానికి వెలుపల రాయబడ్డాయి అన్నటువంటి విషయాన్ని నిర్ధారించారు, గుర్తించారు, కానీ నిర్ణయించలేదు. అంటే అలా నిర్ధారించగలిగేటటువంటి ఆధారాలు ఎక్కడున్నాయి? ఆ పుస్తకాల్లోనే ఉన్నాయి. ఆ పుస్తకాల్లోనే తగిన ఆధారాలు ఉన్నాయి కాబట్టే వాటిని ప్రామాణిక గ్రంథాలుగా మనం అంగీకరించాం. అలాంటి ఆధారమే ఒకవేళ ఆ పుస్తకాల్లో లేకపోతే ఇది దేవుని వాక్యంగా అంగీకరించాలని నిర్ణయించి సంఘం పైన రుద్దేటటువంటి అధికారం సంఘానికి కూడా లేదు, సంఘ నాయకులకు కూడా లేదు, కాన్స్టంటైన్కి కూడా లేదు, ఇంకెవరికి కూడా లేదు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. అయితే మరి ఎలా నిర్ధారించగలిగారు, ఎలా గుర్తించగలిగారు అంటే, దానికి కొంతమంది ఒక వింతైన థియరీ తయారు చేశారు ఈ మధ్యలో. ఇది చాలా కొత్తగా వచ్చినటువంటి థియరీ. అంటే మీకు నడిపింపు వస్తుంది, ఏదో ఆలోచన పుడుతుంది అన్నటువంటి విషయాలు దేవుని వాక్యంతో సమానంగా మీరు ఎంచొద్దు, మీరు దేవుని వాక్య ప్రమాణానికే ముప్పు తెచ్చేటటువంటి అనుభవాల్ని వ్యక్తపరుస్తున్నారు అని వాదించినప్పుడు దాన్ని డిఫెండ్ చేసుకోవడానికి, లేదు అసలు దేవుని గ్రంథ ప్రామాణికతే మనకు ఎలా తెలిసిందంటే, సంఘనాయకులు కూర్చున్నప్పుడు దేవుని ఆత్మ నడిపింపు ద్వారా వారికి దేవుడు బయలుపరిచాడంటే ఏ గ్రంథాలు ప్రమాణమైనవి,
ఏ గ్రంథాలు కావని. అంటే ఇప్పుడు వాళ్ళు కూర్చొని దాని గురించి మాట్లాడుకుంటూ ప్రార్థన చేసుకుంటూ ఉంటే కొంతమంది నాయకులు పరిశుద్ధాత్మ వాళ్ళని ప్రేరేపించి ఇదిగో మత్తయి సువార్త కనబడుతుంది కదా 100 పుస్తకాల్లో ఈ మత్తయి సువార్త ప్రామాణికరణ చేసి ఇది కొత్త నిబంధనలో కలపాలి. ఓకే, తర్వాత హెబ్రీ గ్రంథకర్తే ఎవరో తెలియదని అనుకుంటావేమో, అట్లా కాదు, నేను చెప్తున్నా కాబట్టి ఇది కూడా ప్రమాణమే. మార్కు సువార్త అపోస్తుల్లో ఒకటి కాదనుకుంటున్నావేమో, అట్లా కాదు, నేను చెప్తున్నా కాబట్టి అది పెట్టాల్సిందే అని పరిశుద్ధాత్మ నడిపిస్తే అలా 27 పుస్తకాలు వాళ్ళు నిర్ణయించుకున్నారు అన్నటువంటి ఒక వాదన తీసుకొచ్చారు. అలా అయితే జోసెఫ్ స్మిత్ కూడా అదే కదా చెప్పింది, అవునా కదా? పాపం మారు మనిషిని ఎందుకు తిడుతున్నాం మనం, వాళ్ళకి మారు మనసు లేదని కదా. కాబట్టి పరిశుద్ధాత్మ నడిపించాడు అన్నది వాస్తవమే, కానీ ఎలా నడిపించాడంటే కూర్చొని లిస్టులు ఆయన చూపించలేదు, ఇదిగో ఈ పుస్తకం పెట్టు ఆ పుస్తకం పెట్టు అని చూపించలేదు. చాలా సహజమైనటువంటి పద్ధతిలోనే ఈ గ్రంథాలని పరిశీలించడం ద్వారా అందులో అపోస్తలీయ అధికారం ఉందా లేదా అన్నటువంటి విషయాల్ని నిర్ధారించుకునేటటువంటి సామర్థ్యాన్ని సంఘానికి పరిశుద్ధాత్మ ఇచ్చాడు. అయితే ఇక్కడ సమస్య ఏంటి అంటే వాళ్ళు మనకి నిర్ధారించి ఈ గ్రంథాలు కొత్త నిబంధనలో ఉండాలి అని తేల్చి చెప్పేస్తే అంతటితో సరిపోలేదు కదా. ఈరోజు నేను నిర్ధారించుకోవాలనుకుంటే కూడా ఆ ఆధారాలని నేను సరిచూసుకునే వీలు ఉండాలి ఈరోజు కూడా. అప్పుడెప్పుడో వాళ్ళు సరిచూసుకొని వాళ్ళు చెప్పేశారు, వాళ్ళు పరిశీలించేశారు, వాళ్ళు నిర్ధారించేశారు, అయిపోయింది కాదు. వాళ్ళు ఏ ఆధారాలని బట్టి అది నిర్ధారించారో ఆ ఆధారాలు ఈరోజు నాకు కూడా కనబడాలి, నేను కూడా దాన్ని నిర్ధారించుకోగలగాలి. అవును, ఇది నిజంగా అపోస్తలీయ అధికారం కింద రాయబడినటువంటి పుస్తకమైనటువంటి ఆధారాలు నాకు కూడా కనబడాలి ఈరోజు నేను పరిశీలించినప్పుడు. అంతేగాని వాళ్ళు ఎవరో చెప్పారు వాళ్ళకి చూపించాడంటే పరిశుద్ధాత్మ కాబట్టి నేను అంగీకరిస్తున్నాను కాదు. అలా అయితే మార్టిన్ లూథర్కి చూపించలేదు, మరి కొంచెం వేరేగా చూపించాడు. అంటే ఆ ఆత్మ ఈ ఆత్మ వేరేనా, లేకపోతే పరిశుద్ధాత్మ కూడా అప్డేట్ అవుతా ఉన్నాడు ఎప్పటికప్పుడు? అట్లా కాదు. సో ఎలా నిర్ధారించారు అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఇక్కడ ఎలా నిర్ధారించారు అంటే ముందుగా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే యేసుక్రీస్తు ప్రభువు తనకు ఎవరు సాక్షులుగా ఉండాలో ఆయనే ముందుగా చాలా స్పష్టంగా ప్రకటించారు. ఆయన వారికి బోధించినటువంటి విషయాలు అంటే యేసుక్రీస్తు ప్రభు ఇప్పుడు మనకు హెబ్రీ పత్రిక 1వ అధ్యాయంలో చదువుతున్నాం కదా, 1వ వచనంలో దేవుడు పూర్వకాలమందు నానా విధాలుగా ప్రవక్తల ద్వారా మాట్లాడాడు, ఈ దినముల అంతమందు తన కుమారుని ద్వారా మాట్లాడాడు. తన కుమారుని ద్వారా మాట్లాడినప్పుడు మీరు కానీ నేను కానీ ఎవరన్నా విన్నారా? ఆదిమ సంఘంలో ఎవరైనా విన్నారా? ఆయన నేరుగా పరిచయం చేసినప్పుడు చాలామంది వినలేదు. మరి ఆయన బోధించినటువంటి విషయాలు ఎలా తెలిసాయి, ఎవరి ద్వారా తెలిసాయి అంటే హెబ్రీ పత్రిక 2వ అధ్యాయంలో 3-4 వచనాల ప్రకారం ఏం చెప్తున్నారు? వినిన వారి చేత అది మనకు దృఢపరచబడింది అన్నటువంటి మాట చెప్పబడింది. వినిన వారి చేత అంటే ఆయన యేసుక్రీస్తు ప్రభు మాట్లాడుతున్నప్పుడు ఇంత గొప్ప రక్షణ గురించి యేసుక్రీస్తే ప్రారంభంలో మాట్లాడి అది వినిన వారి చేత మనకు దృఢపరచబడింది అని అంటున్నారు. ఎవరు వాళ్ళు వినిన వారు? అపోస్తలులు. అంటే యేసుక్రీస్తు ప్రభు బోధించినప్పుడు నేరుగా విన్నటువంటి అపోస్తలులు సాక్షులుగా నియమించబడ్డారు ఆయన చెప్పినటువంటి మాటలకి. ఎక్కడుంది ఆ మాట ఆయన వారిని సాక్షులుగా నియమించాడు అని? చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయంలో 27వ వచనంలో ఆ మాట చదువుతాం మనం. మీరు మొదట నుండి నాతో ఉన్నవారు కనుక మీరును సాక్ష్యమిత్తురు. అంటే ముందు పరిశుద్ధాత్మ సాక్ష్యం ఇస్తాడు అన్నటువంటి మాటలు చెప్పిన తర్వాత మీరు మొదట నుండి నాతో కూడా ఉన్నవారు కనుక మీరును సాక్ష్యమిత్తురు అన్నటువంటి మాట అంటున్నారు. అంటే ఇది అందరి కోసం చెప్పబడినటువంటి మాట. ఇప్పుడు మీరు వెళ్ళి సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించండి అన్నటువంటి మాట మనం కూడా అన్వయించుకుంటాం, అవునా కదా? ఈరోజు మనం కూడా సువార్త చెప్పాలి అని చెప్పుకుంటాం మనం. అంటే వాస్తవానికి అది 12 మంది శిష్యులకి చెప్పినటువంటి మాట అయినప్పటికీ ఒరిజినల్లీ వాళ్ళు ప్రభు బోధించినటువంటివి అన్నీ మనకు బోధించారు అంటే సువార్త ప్రకటించాలన్నటువంటి ఇది కూడా మనకు బోధించారు కాబట్టి మనం కూడా సువార్త ప్రకటిస్తాం. దానికి వేరే జస్టిఫికేషన్ ఉంది, వేరే రీజనింగ్ ఉంది. కాకపోతే ఇక్కడ మీరు నాకు సాక్షులుగా ఉంటారు అని చెప్పడానికి కారణం ఏం చెప్తున్నాడు యేసు ప్రభు? మీరు మొదటి నుండి. సో ఇది మనం అన్వయించుకోవచ్చా? ఇది వాళ్ళకు మాత్రమే సంబంధించినటువంటి విషయం, వాళ్ళకు మాత్రమే సంబంధించినటువంటి విషయం. అక్కడ 11 మంది ఉన్నారు, యూదా అప్పటికే వెళ్ళిపోయాడు. సో 11 మంది మాత్రమే ఉన్నాడు. వాళ్ళ స్థానంలో మత్తయి వచ్చాడు. ఆ తర్వాత ప్రత్యేకంగా ఇదే సాక్షుల హోదాలో ఉండడానికి యేసుక్రీస్తు ప్రభు ఇంకొకరిని కూడా ఎన్నుకున్నారు. ఎవరు? పౌలు. ఆయన ఎన్నుకున్నాడు ఎట్లా తెలుసు మనకి? చూడండి, అపోస్తుల కార్యములు 26వ అధ్యాయము 16వ వచనంలో చెప్తున్నాడు అన్నమాట. నీవు నన్ను చూచి ఉన్న సంగతిని గూర్చియు నేను నీకు కనబడబో సంగతిని గూర్చియు నిన్ను పరిచారకునిగాను సాక్షినిగాను నియమించుటకై. అదే మాట చూస్తున్నారు అక్కడ, సాక్షినిగాను నియమించుకుంటే యేసుక్రీస్తు ప్రభువే సాక్షిగా నియమించాడు ఎవరిని? అపోస్తులైన పౌలుని. ఎలాగైతే మొదట 12 మంది శిష్యుల్ని ఆయన సాక్షులుగా నియమించాడో అలాగే పౌల్ని కూడా తనకు సాక్షిగా నియమించాడు. అంటే మరి మొదటి నుంచి పౌలు లేడు కదా యేసుక్రీస్తుతో అంటే ఆయన చెప్తున్నాడు. గలతీ పత్రిక 1-2 అధ్యాయాలు మీరు చదివితే అక్కడ చాలా స్పష్టంగా చెప్తున్నాడు, నేను మనుషుని వలన పొందలేదు ఈ బోధ, స్వయంగా యేసుక్రీస్తు ప్రభువే నాకు ప్రత్యక్షత ద్వారా
నేర్పించాడు. 3 సంవత్సరాలు ఒకవేళ శిష్యులు యేసుక్రీస్తు ప్రభుతో కలిసి ఉండి నేర్చుకుంటే, నేను కూడా అరేబియా అరణ్యంలో 3 సంవత్సరాలు ఒంటరిగా ఆయనతో గడిపి ఆయన ద్వారా నేరుగా నేర్చుకున్నాను. సో ప్రత్యక్ష సాక్షులకి ఎలాంటి ఆధిక్యత అయితే ఇవ్వబడిందో అదే ఆధిక్యత ప్రత్యేకంగా పౌలుకి మాత్రమే ఇవ్వబడింది. ఆ తర్వాత పౌలుకి వచ్చింది కదా కాబట్టి ఎవరికైనా రావచ్చు అని చెప్పే అవకాశం లేదు ఎవరికి కూడా. అది ఆయనకి మాత్రమే ప్రత్యేకంగా ఇవ్వబడినటువంటి ఆధిక్యత అనేది మనం గుర్తించాలి. కాబట్టి ఇలా సాక్షిగా ఉండడానికి నియమించబడ్డాడు. ఇదే సాక్షిగా ఉండాలి అంటే మొదటి నుంచి ఆయనకు సాక్షులుగా ఉండాలి అన్నటువంటి నియమం మత్తీయాని ఎన్నుకున్నటువంటి సందర్భంలో కూడా గుర్తు చేయడం జరిగింది. ఒకసారి మీరు అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 21వ వచనం చూడండి. కాబట్టి యోహాను బాప్తిస్మం ఇచ్చినది మొదలుకొని ప్రభు అయిన యేసు మన యొద్ద నుండి పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు ఆయన మన మధ్య సంచరించుండిన కాలమంతయు మనతో కలిసి ఉన్న వీరిలో ఒకడు మనతో కూడా ఆయన పునరుత్థానమును గూర్చి సాక్షి అయ్యుండుట ఆవశ్యకమని చెప్పింది. అంటే ఎప్పటి నుంచి ఎప్పటి వరకు సాక్షిగా ఉండాలంట? మామూలుగా అయితే పౌలు విషయం అలా ఉంచండి. మామూలుగా అయితే ఎప్పటి నుంచి ఎప్పటి వరకు సాక్షిగా ఉండాలంట? యోహాను బాప్తిస్మం ఇచ్చిన కాలం మొదలుకొని యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధానం వరకు ప్రత్యక్ష సాక్షులుగా ఎవరైతే ఉన్నారో వారిని ఈ సాక్షులుగా ఉండేటటువంటి ప్రత్యేక పరిచర్య కోసం యేసుక్రీస్తు ప్రభువే నియమించినట్టుగా మనం చాలా స్పష్టంగా చూస్తూ ఉన్నాం. కాబట్టి మొదటి క్రైటీరియా ఏంటి అని అంటే, ఏ పుస్తకాలు తీసుకోవాలి అనే ప్రశ్న తలెత్తినప్పుడు మొదటి క్రైటీరియా ఏంటి అని అంటే, స్వయంగా యేసుక్రీస్తు ప్రభు ఎవరినైతే సాక్షులుగా నియమించాడో ఆ సాక్షుల చేత రాయబడినటువంటి గ్రంథాలు ప్రామాణిక గ్రంథాలుగా అంగీకరించబడాలి. అది చెప్పకనే చెప్తున్నటువంటి విషయం కదా లేఖనాల్లో. వారికే అధికారం ఉంది సాక్ష్యం ఇవ్వడానికి. వారికే ప్రత్యేకమైనటువంటి పరిశుద్ధాత్మ నడిపింపు వాగ్దానం చేయబడింది ఈ విషయంలో. నేను మీకు చెప్పిన సంగతులన్నీ ఆయన జ్ఞాపకం చేస్తాడు, రాబో సంగతులని కూడా మీకు బయలుపరుస్తాడు అన్నటువంటి విషయాలు యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనంలో అదే సందర్భంలో శిష్యులతో మాట్లాడుతున్నటువంటి ఆ విషయాల్ని మనం చూస్తూ ఉన్నాం. యోహాను సువార్త 16వ అధ్యాయంలో 7వ వచనంలో అనుకుంటాను. అది ఒకసారి చెక్ చేయండి. 16వ అధ్యాయంలో డెఫినెట్లీ ఉంటుంది. యూ కెన్ చెక్ ఇట్ లేటర్ ఆల్సో. సో ఇక్కడ మనం అర్థం చేసుకుంటే మన 27 పుస్తకాల్లో నేరుగా యేసుక్రీస్తు ప్రభు యొక్క అపోస్తలులు రాసినటువంటి పుస్తకాలు ఏవేవి ఉన్నాయో చెప్తారా ఒకసారి? మత్తయి సువార్త, యోహాను సువార్త, యోహాను పత్రికలు కౌంట్ చేయండి ఒకసారి. ఎన్ని వచ్చాయి? 5 వచ్చాయి ఇప్పటికీ. పేతురు రాసిన 2 పత్రికలు 7 వచ్చాయి. తర్వాత ప్రకటన గ్రంథం కరెక్ట్, సో 8 వచ్చాయి. తర్వాత యాకోబు, తర్వాత యాకోబు అంటే అపోస్తులైన యాకోబు కాకపోయినప్పటికీ అపోస్తులతో పాటుగానే కలిసి ఉండి పరిచయం చేసి అలాగే అపోస్తులందరికీ కూడా ఒక సందర్భంలో స్పోక్స్ మ్యాన్గా వ్యవహరించినటువంటి వ్యక్తి ఈ యాకోబు. ఓకే, యాకోబు పత్రిక. తర్వాత యూదా పత్రిక ఉంది. ఓకే, సో 10 వచ్చేసాయి అక్కడికే. కానీ ఇంకా చాలా దూరం ఉంది కదా. చాలా దూరాన్ని ఎవరు దాటిస్తారు? పౌలు దాటించాలి కదా. రైట్. సో పౌలు ఎన్ని పత్రికలు రాశాడు? 13 పత్రికలు రాశాడు. అంటే ఈ 13 పత్రికల్ని ఎలా అంగీకరించాలి మనం? అతను కూడా సాక్షి అని చెప్పుకున్నాం కదా, అవునా? అతను కూడా సాక్షి కదా, కాబట్టి అతను 13 పత్రికలు వచ్చేయాలి లిస్ట్లోకి. అయితే ప్రత్యక్ష సాక్షులుగా ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో యేసుక్రీస్తు ప్రభుకి, ఆ 12 మంది శిష్యులు, వారిలో ఒకరైనటువంటి పేతురు పౌలు రాసినటువంటి పత్రిక అన్నింటినీ కూడా లేఖనాలు అని ధృవీకరించాడు. ఎక్కడ? 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయము 15 నుంచి 17 వరకు ఉన్నటువంటి వచనాలు మీరు చదివినప్పుడు మన సహోదరుడైన పౌలు తనకి ఇవ్వబడినటువంటి జ్ఞానం చొప్పున అనేక విషయాలు మనకు బయలుపరిచాడు. అందులో అర్థం చేసుకోవడానికి కష్టతరమైనటువంటి విషయాలు ఉన్నాయి. వాటిని విద్యావిహీనులు, అస్థిరులైనటువంటి వారు తక్కిన లేఖనాల్ని అపార్థం చేసుకున్నట్లుగానే దీన్ని కూడా అపార్థం చేసుకుంటున్నారు. అంటే తక్కిన లేఖనాలతో కలిపి మాట్లాడుతున్నాడు దేన్ని? పౌలు రాసినటువంటి పత్రికల్ని. కాబట్టి పౌలు రాసినవన్నీ కూడా లేఖనాలే అని స్వయంగా ఒక అపోస్తులైనటువంటి పేతురే, ప్రత్యక్ష సాక్షి అయినటువంటి పేతురే నిర్ధారించి చెప్తున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. ఇంతకుముందే వాళ్ళు బోధిస్తున్నటువంటి బోధ, పౌలు నేరుగా ప్రత్యక్షత ద్వారా పొందినటువంటి బోధ వారి చేత ఆమోదించబడింది అని గలతీ పత్రికలో 2వ అధ్యాయంలో అని చాలా స్పష్టంగా చెప్పడం మనం చూస్తా ఉన్నాం. ఓకే, సో అపోస్తలి ఆమోదం ఉండి అపోస్తలు కూడా పౌలు వారు బోధించినటువంటి అదే సువార్తని, వారు ఇచ్చినటువంటి అదే సాక్ష్యాన్ని ఆయన కూడా ప్రకటిస్తున్నారు అని వాళ్ళు సర్టిఫై చేయడం జరిగింది. ఓకే, సో వీ హ్యావ్ 23 బుక్స్ నా. ఇంకెన్ని మిగిలాయి? 4 కదా. ఏమేమి మిగిలాయి అసలు? మార్కు, లూకా ఇంపార్టెంట్ కదా. సరే, మరి ఇప్పుడు లూకా సంగతి ఏంటి? ఇందాక శంకర్ బ్రదర్ని ఇంట్రడ్యూస్ చేసినప్పుడు నాకు లూకాయే గుర్తొచ్చాడు. ఆయన వైద్యుడే, ఆయన పుస్తకాలు రాస్తాడు. ఓకే, సో లూకా సంగతి ఏంటి చూడండి. 1 తిమోతి పత్రిక 5వ అధ్యాయము 18వ వచనంలో ఒక మాట చదువుదాం మనం. నూర్చడి ఎద్దు మూతికి చిక్కము వేయవద్దు అని లేఖనం చెప్పుచున్నది, మరియు పనివాడు తన జీతమునకు పాత్రుడు.
ఇద్దరు ముగ్గురు సాక్షులు ఓకే ఉంటేనే ఓకే గాని ఒక నిమిషం ఇక్కడ కొంచెం తేడా జరిగింది మన ట్రాన్స్లేషన్. తేడా ఏంటంటే అని లేఖనం చెప్పుచున్నది అని మధ్యలో ఇరికించేశారు. అది లాస్ట్లో రావాలి. అంటే అనియు అని కంటిన్యూ చేయాలి. అంటే నూర్చెడి ఎద్దు నోటికి చిక్కం వేయకూడదు అనియు, పనివాడు జీతానికి పాత్రుడనియు లేఖనము చెప్పుచున్నది. అది ప్రాపర్ కన్స్ట్రక్ట్. మీరు ఇంగ్లీష్లో చదివిన అట్లాగే ఉంటుంది మీకు. అది స్క్రిప్చర్ సేస్ అని చెప్పి ఆ రెండు కొటేషన్స్ని ఇస్తున్నారు. మొదటిది ఎక్కడుంది? ద్వితీయోపదేశ ఖండంలో. ఎవరు చెప్పారు ద్వితీయోపదేశ ఖండంలో ఆ మాట? మోషే చెప్పాడు. కాబట్టి అవి లేఖనాలే, మనకి ఇబ్బంది ఏం లేదు. కానీ తర్వాతది ఎక్కడుంది? లూకా 10:7లో ఉంది. అంటే లూకా చెప్పినా మోషే చెప్పినా అవి సమానంగా లేఖనాలుగా పరిగణించబడాలని ఎవరు చెప్తున్నారు మనకి? పౌలే చెప్తున్నాడు. కాన్స్టంటీన్ చెప్పాడా? జోసెఫ్ స్మిత్ చెప్పాడా? పౌలు చెప్తున్నాడు కదా. కాబట్టి లూకా రాసిన 2 గ్రంథాలు వచ్చేసాయి అక్కడ. ఏంటవి? లూకా సువార్త, అపోస్తలుల కార్యములు. ఓకే, ఈ 2 వచ్చేసాయా? సో ఇంకా ఎన్ని మిగిలాయి? హెబ్రీ పత్రిక ఒకటి, మార్కు, 2 మిగిలింది. అది పౌలే రాసేస్తాడు కదా. ఫిలమోన్ రాశాడు అనుకున్నారండి. ఓకే, పౌలే రాశాడు కాబట్టి అది లేఖనాలే. ఓకే రైట్. సో ఫస్ట్ మార్క్ గురించి మాట్లాడదాము, హెబ్రీ పత్రిక గురించి మాట్లాడదాం. మార్కు. ఓకే యా, మార్కు సంగతి ఎట్లా? కష్టమే. మార్కు రాసినటువంటి సువార్త గ్రంథంలో ఉన్నటువంటి సంగతులన్నీ కూడా పేతురు పర్యవేక్షణ కింద అతను రాశాడు. అంటే ఒకలాగా చెప్పాలనంటే పేతురుని దైవావేశం చేత దేవుడు ఏ సంగతులు అయితే బోధించడానికి నడిపించాడో సాక్షిగా ఉండి ఆ విషయాల్ని గ్రంథస్థం చేయడానికి మార్కును ఒక సాధనంగా వాడుకున్నాడు అంతే. అందుకు తగినటువంటి ఎన్నో ఆధారాలు కనిపిస్తాయి మనకి. అంటే ఒకటి చూడండి, మార్కు గురించి మీరు ఒకసారి ఆలోచించినప్పుడు మార్కు చాలా ఇమ్మెచ్యూర్డ్ కదా, దాన్ని ఏమంటాం మనం తెలుగులో? అపరిపక్వ స్థితిలో ఉన్న ఒక స్టేజ్ని చదువుతాం మనం అతని గురించి. అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయంలో 37 నుంచి 40 వరకు ఉన్నటువంటి వాక్య భాగాన్ని మనం గమనించినప్పుడు పౌలుకి బర్నబాకి మధ్యలో మొదట అసలు గొడవ రావడానికి మార్కే కారణం అనమాట. మార్క్ పనిచేయాలంటే కొంచెం కష్టం. అంటే అప్పట్లో మనం డి విటమిన్ ఇవన్నీ D3 టెస్ట్లు అవన్నీ చేసేవాళ్ళం కాదు కదా, కొంచెం లేజీగా ఉండేవాడు. ఎందుకు లేజీగా ఉండేవాడో మనకు తెలియదు. సో ఓకే, సో పనికి పోయేవాడు కాదనమాట. సో అది పౌలుకి ఇబ్బందిగా అనిపించి, కాదు మనతో పనికి రానున్న అసలు మనం ఎందుకు తీసుకుపోవాలి, అసలు అవసరం లేదంటే, అంత మాట అంటావా సహోదరుడిని, అట్లా కాదు వెంట పెట్టుకొని వెళ్ళాల్సిందే అని బర్నబా. ఇద్దరి మధ్యలో గొడవ వచ్చి వాళ్ళు విడిపోయారు. అసలు పౌలేమో శిలాన్ని తీసుకొని పరిచయకి వెళ్ళాడు, బర్నబా ఏమో మార్కుని తీసుకొని వెళ్ళాడు. ఓకే, తర్వాత కొంతకాలానికి మార్కు కావాలి నాకు అని చెప్పి పిలిపించుకున్నాడు పౌలు. ఎందుకు? 2 తిమోతి 4:11 ఒకసారి చూద్దాం ఫస్ట్. లూకా మాత్రమే నా యొద్ద ఉన్నాడు, మార్కును వెంట పెట్టుకుని రమ్ము, అతడు పరిచారం నిమిత్తము నాకు ప్రయోజనకరమైన. పౌలు పిలుస్తున్నాడే, నేను ఎందుకు వస్తా, అప్పుడేమో వద్దని ఇప్పుడు పిలుస్తాడా అని ఉంటాడు కదా మార్కు కదా. కానీ ఎందుకు పిలిపించుకున్నాడు? ప్రయోజకుడు అయ్యాడు అని అంటున్నాడు అక్కడ, సాక్ష్యం ఇస్తున్నాడు అతని గురించి. ఎందుకు ప్రయోజకుడు అయి ఉంటాడు? దాన్ని మనం అర్థం చేసుకోవాలంటే మార్కుకి పేతురుతో ఉన్నటువంటి సాన్నిహిత్యాన్ని అర్థం చేసుకోవాలి మనం. పేతురు మార్కుతో ఎంత సన్నిహిత సంబంధం కలిగినటువంటి వాడు అని అంటే, పేతురు చెరసాల్లో పెట్టబడిన తర్వాత అతను విడిపించబడినప్పుడు మొదట ఎవరింటికి వెళ్ళాడంట? మార్కింటికే వెళ్ళినట్టుగా చదువుతున్నాం మనం అపోస్తలుల కార్యములు 12వ అధ్యాయము 11-12 వచనాల్లో. తర్వాత అపోస్తలుడైన పేతురు పర్యవేక్షణ కిందే అతను ఆధ్యాత్మికంగా ఎదిగాడు కాబట్టే అతను బహుశా రక్షణలోని కూడా అతని ద్వారానే వచ్చి ఉండొచ్చు. అందుకే మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయం 13వ వచనంలో ఎలా సంబోధిస్తున్నాడు చూడండి మార్కుని. మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయము 13వ వచనంలో పేతురుని మార్కు ఎలా సంబోధిస్తున్నాడు చూడండి. బబులోనులో మీ వల్ల నేర్పరచబడిన ఆమెయు నా కుమారుడైన మార్కును. ఎందుకంటున్నాడు అట్లాగా? నా కుమారుడు అని సాధారణంగా అపోస్తలులు ఎవరిని సంబోధించారో తెలుసా? వారి ద్వారానే రక్షణలోనికి నడిపించబడి వారి ద్వారానే శిష్యరికం పొందినటువంటి వారిని మాత్రమే నా కుమారులు అంటే, ఇప్పుడు ఎలాగైతే తిమోతిని, తీతుని పౌలు నా కుమారులు అని సంబోధించారో అట్లాగే మార్కుని పేతురు తన కుమారుడు అని సంబోధించాడు. సో చరిత్రకారులు కూడా మనకు చాలా ఖచ్చితంగా ధృవీకరించే విషయం ఏంటంటే, పేతురుకి మార్కుకి మంచి సన్నిహిత సంబంధం ఉండింది. పేతురు బోధించినటువంటి విషయాలే మార్కు తన సువార్తలో గ్రంథస్థం చేశాడు అన్నటువంటి విషయాన్ని నిర్ధారించేటటువంటి ఆధారాలు మొదటి నుంచే ఉన్నాయి. కాబట్టే దాన్ని మత్తయి, లూకా మరియు యోహాన్ రాసినటువంటి సువార్తలతో సమానంగా పరిగణించడం జరిగింది అన్నటువంటి విషయాన్ని మనం వాళ్ళు నిర్ధారిస్తారు. కాబట్టి 26 పుస్తకాలు వచ్చేసాయి ఇక్కడ మనకి. మిగిలిందేంటి? హెబ్రీ పత్రిక. హెబ్రీ పత్రికలో మనం గమనించాల్సిన విషయం ఏంటి అంటే, ఇందాక మనం చదువుకున్నాం కదా 2వ అధ్యాయము 3-4 వచనాలు. ఇంత గొప్ప రక్షణను
మనం నిర్లక్ష్యం చేసిన ఎలాగూ తప్పించుకుందుము. అట్టి రక్షణ ప్రభు బోధించుట చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారంగా సూచక్రియల చేతను మహత్కార్యముల చేతను నానా విధములైన అద్భుతముల చేతను వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేతను వారితో కూడా సాక్ష్యం ఇచ్చుచుండగా వినిన వారి చేత మనకు దృఢపరచబడే. మనకు దృఢపరచబడెను అన్నటువంటి మాట ఏదైతే ఉందో అక్కడ మనకు అన్నది హెబ్రీ సంఘాన్ని కూడా కలుపుకుంటూ రచయిత మాట్లాడుతున్నాడు అని చాలామంది అభిప్రాయపడ్డారు. కానీ ఈ మనకును మాకు అని కూడా అనువాదం చేయొచ్చు. అలాగే మొదటి యోహాను పత్రికలో అనువాదం చేయబడింది. అంటే మేము తాకి చూచినది, మేము చెవులారా వినినది, మేము కనులారా చూచినది అన్నటువంటి మాటలు ఏవైతే చెప్పాడో మనము అనట్లేదు అక్కడ కదా. తర్వాత చెప్తున్నాడు సంఘాన్ని కలుపుకుంటూ, మన పాపం మనం ఒప్పుకునేట్లా ఆయన నమ్మదగిన వాడును నీతిమంతును కనుక అని మా సంఘంతో కలుపుకుంటూ చెప్తున్నాడు ఆ మాటలు యోహాను. కానీ సాక్ష్యం ఇచ్చే విషయంలో తనను గురించి తానే మాట్లాడుతూ మేము అంటున్నాడు. మేము తాకి చూచినది, మేము చెవులారా విన్నది, మేము కనులారా చూచినది. అదే భావంలో ఇక్కడ కూడా హెబ్రీ గ్రంథకర్త రాశాడు అనేది మనం అర్థం చేసుకోవాలి. మాకు ధృవీకరించబడిన అంటే నేరుగా అపోస్తలుల ద్వారా ధృవపరచబడినటువంటి సంగతులకు సాక్షిగా ఉన్నాడు హెబ్రీ గ్రంథకర్త అనేది అర్థమవుతా ఉంది. అలా అయి ఉండే అవకాశం ఉందా అంటే ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే చూడండి, హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 23వ వచనంలో ఇంకొక ఆధారం దొరుకుతా ఉంది మనకి. మన సహోదరుడైన తిమోతికి విడుదల కలిగినదని తెలుసుకొనిడి. ఓకే, అతడు శీఘ్రంగా వచ్చిన యెడల అతనితో కూడా వచ్చి మిమ్మును చూచెదను. అంటే ఎవరితో కలిసి పరిచర్య చేస్తున్నటువంటి వ్యక్తి ఇతను? తిమోతితో కలిసి పరిచర్య చేస్తున్నటువంటి వ్యక్తి. అంటే అపోస్తులతో మంచి సాన్నిహిత్యం ఉన్నటువంటి ఒక వ్యక్తే ఈ గ్రంథాన్ని రాశాడు అని చాలా ఖచ్చితంగా అర్థమవుతా ఉంది. సో క్రైటీరియా ఏంటి? దేని ఆధారంగా ఈ 27 పుస్తకాలని కొత్త నిబంధన గ్రంథాలుగా అంగీకరించారు అని అంటే వాళ్ళు యేసుక్రీస్తు ప్రభు యొక్క సాక్షులై ఉండాలి, లేదా ఆ సాక్షుల పర్యవేక్షణ కింద వారి ఆమోదంతో రాసినటువంటి గ్రంథమై ఉండాలి. అప్పుడు మాత్రమే అవి ప్రామాణిక గ్రంథాలు, అప్పుడు మాత్రమే అవి లేఖనాల్లో భాగంగా ఉండడానికి అంగీకరించదగినటువంటి గ్రంథాలు అన్నటువంటి ఒక ఖచ్చితమైనటువంటి క్రైటీరియాని ఫాలో అయ్యి ఈ 27 పుస్తకాలని వాళ్ళు ప్రామాణిక గ్రంథాలుగా అంగీకరించారు. కాబట్టి ఎవరో కూర్చుని అంటే ఇప్పుడు వాదనలు జరగలేదా, చర్చలు జరగలేదా, కొంతమంది 27 పుస్తకాలని, కొంతమంది 22 పుస్తకాలని, కొంతమంది 37 పుస్తకాలని ప్రతిపాదించినటువంటి విషయాలు వాస్తవం కాదా చరిత్రలో అంటే వాస్తవమే. కానీ అప్పుడున్నటువంటి పరిశీలనలో భాగంగా వాళ్ళకి తేలినటువంటి ఫలితార్థాలని బట్టి వాళ్ళు కొన్ని ప్రతిపాదనలు ముందు పెట్టారు. కానీ అందులో ఏది అంగీకరించబడాలి, ఏది తిరస్కరించబడాలి అనేది రాను రాను వాళ్ళు పరిశీలిస్తున్న కొద్దీ వాళ్ళు అర్థం చేసుకోగలిగారు. కానీ ఖచ్చితమైనటువంటి ఆధారాలతోనే ఈ 27 పుస్తకాలని వాళ్ళు సంఘంలో అంగీకరించడం జరిగింది. అయితే అదేదో తర్వాత 400 సంవత్సరాల తర్వాత జరిగినటువంటి ప్రక్రియ కాదు. మీరు చూడండి, జస్టిన్ మార్టర్ అనేటటువంటి హతసాక్షి పేరు మీరు వినుంటారు కదా. జస్టిన్ అతని పేరు, మార్టర్ అంటే హతసాక్షి. హతసాక్షి అయినటువంటి జస్టిన్ 100 నుండి 165 AD వరకు అతను జీవించినటువంటి వ్యక్తి. ఎక్కువగా 60 నుండి 65 AD వరకు అతని రచనలు ఎక్కువగా కనబడతాయి మనకి. ఆ సమయంలోనే అతను ఏం చెప్పాడు అని అంటే మనకు 4 సువార్తలు ఉన్నాయి. 4 సువార్తలు ఉన్నాయి. అందులో 2 అపోస్తుల చేత రాయబడినవి, 2 వారి అనుచరుల చేత రాయబడినవి అన్నటువంటి మాట చెప్పాడు. అంటే ఎంత ఎర్లీగా ఈ జ్ఞానం వాళ్ళకు ఉంది. ఇంకా చాలా సువార్తలు ఉన్నాయి. మరి పేతురు రాసిన సువార్త సంగతి ఏంటి, బర్నబా రాసిన సువార్త సంగతి ఏంటి, తోమా సువార్త సంగతి ఏంటి అని అడిగారా? అడగలేదు. దే న్యూ దట్ దీస్ 4 were the gospels రైట్ ఫ్రమ్ ద బిగినింగ్. తర్వాత టేషియన్ అండ్ అమోనియస్ అనేటటువంటి 2 వ్యక్తుల పేర్లు చదువుతారు మీరు సంఘ చరిత్రలో. వాళ్ళు హార్మోనీస్ ఆఫ్ ద గాస్పల్ అని రాశారు. హార్మోనీస్ ఆఫ్ ద గాస్పల్ అని ఎందుకు రాశారు వాళ్ళు అంటే అప్పట్లోనే ఈ సువార్తలు సమదృక్పథ సువార్తలే. అయితే వీటిలో పరస్పర వైరుధ్యంగా కనబడేటటువంటి కొన్ని విషయాలు ఉన్నాయి. వాటిని సమన్వయపరిచి అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని గుర్తించారు. కాబట్టి హార్మోనీస్ రాశారు. అంటే సువార్తల సమన్వయ సందేశం రాసేటటువంటి ప్రయత్నం చేశారు. అంటే ఎందుకు అలాంటి ప్రయత్నం చేశారు? ఎందుకంటే ఈ సువార్తలే ప్రామాణికమైనవి కాబట్టి ఇందులో తలెత్తేటటువంటి ప్రశ్నలకు మనం సమాధానాలు చెప్పాల్సినటువంటి అవసరం ఉందని అప్పుడే గుర్తించగలిగారు వాళ్ళు. ఈ 4 సువార్తలనే ఆధారం చేసుకుని వాళ్ళు మాట్లాడారు. తర్వాత దాదాపుగా అదే కాలానికి చెందినటువంటి ఇరెనెస్ అనేటటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఈ ఇరెనెస్ అంటే ఎవరు అని అంటే పాలీకార్ప్ అనేటటువంటి వ్యక్తి యొక్క శిష్యుడు. పాలీకార్ప్ అంటే ఎవరు అని అంటే అపోస్తులైన యోహాను యొక్క శిష్యుడు. అంటే యోహానికి మనమడు లాంటి వాడు అనమాట ఇరెనెస్. ఓకే, అంటే ఆధ్యాత్మిక భావంలో చెప్పాలంటే యోహాను ద్వారా పాలీకార్ప్ రక్షణలోనికి వచ్చి శిష్యుడిగా చేయబడ్డాడు. పాలీకార్ప్ ద్వారా ఇరెనెస్ రక్షణలోనికి వచ్చాడు. ఈ ఇరెనెస్ యొక్క రచనలు మనం చదివినప్పుడు దాదాపుగా ఈ 27లో 22 పుస్తకాలు అప్పుడే అతను లేఖనాలుగా లెక్కించి వాటిని వినియోగిస్తున్నట్టుగా కూడా చూస్తూ ఉన్నాం తన రచనలు. 27లో 22 పుస్తకాలు అప్పట్లో వినియోగంలో ఉన్నాయి. కొన్ని చిన్న చిన్న పుస్తకాల విషయంలో మాత్రమే, అంటే ఇప్పుడు పేతురు రాసిన 2వ పత్రిక, యూదా పత్రిక,
తర్వాత యోహాన్ రాసిన 2-3 పత్రికలు, వీటి విషయంలో వచ్చిన యాకోబు పత్రిక, వీటి విషయంలో సందేహాలు ఉన్నాయి. ఎందుకనంటే అవి ఎక్కువ విరివిగా వాడబడలేదు, వాటి సైజుని బట్టి కూడా. పెద్ద పుస్తకాల మీద ఎక్కువ బహుశా దృష్టి కేంద్రీకరించబడి ఉండొచ్చు. తర్వాత ఇవి వ్యక్తిగతంగా కొంతమందికి రాసినవి కదా, కాబట్టి అవి సర్క్యులేట్ అవ్వడానికి కూడా టైం బట్టి ఉంటుంది. సో దాన్ని బట్టి కూడా వాటి వినియోగము ఎక్కువగా లేని కారణంగా అవి అన్ని స్థలాల్లో, క్రైస్తవ సమాజంలో అన్ని స్థలాల్లో గుర్తించబడి ఉండకపోవచ్చు. ఇలా వేరువేరు పరిస్థితుల్ని బట్టి, వేరువేరు కారణాలను బట్టి ఒక 5 గ్రంథాలు వాటి యొక్క ప్రామాణికత తర్వాత కొంచెం సమయం తీసుకొని అర్థం చేసుకోవడం జరిగింది సంఘం. కానీ అవి అర్థం చేసుకున్నవే, గ్రహించినవే, నిర్ధారించుకున్నవే తప్ప వాళ్ళు నిర్ణయించినవి ఎంత మాత్రము కావు అన్నటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ 27 పుస్తకాలే ప్రమాణ గ్రంథాలు అని మనకు తెలిసినప్పుడు, పాత నిబంధనలో ఉన్నటువంటి 39 గ్రంథాలు ఎలా ప్రామాణీకరించబడ్డాయో ప్రత్యేకంగా మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరత లేదు. ఎందుకు అనంటే ఈ కొత్త నిబంధనలో ఉన్నటువంటి 27 గ్రంథాలే పాత నిబంధనలో ఉన్నటువంటి 39 పుస్తకాల ప్రామాణికతకు కూడా ఆధారంగా ఉన్నాయి. ఎలా చెప్పగలుగుతాము? యేసుక్రీస్తు ప్రభు యొక్క మాటలే తీసుకోండి. మీరు మీ లేఖనములలో చదవలేదా అని చాలా సందర్భాల్లో ప్రశ్నించాడు. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు కాలంలోనే వాళ్ళ లేఖనాలు ఏవి అన్నటువంటి అవగాహన యూదులకి ఖచ్చితంగా ఉంది. చాలా విషయాల్లో సిద్ధాంతపరంగా యేసుక్రీస్తు ప్రభు, పరిసయ్యులు, సద్దుకయ్యులు అందరూ భిన్నాభిప్రాయాలు కలిగి ఉన్నారు, వాటి గురించి వాదించుకున్నారు. కానీ ఏవి లేఖనాలు కావు అన్నటువంటి సమస్య వాళ్ళ మధ్యలో ఎప్పుడు తలెత్తలేదు. అంటే ఖచ్చితంగా ఏవి లేఖనాలు వాళ్ళకి తెలుసు. ఏంటి లేఖనాలు అంటున్నావు, నువ్వు అంటున్న లేఖనాలు కావు మా లేఖనాలు అని అన్నారు ఎప్పుడైనా? అనలేదు. లేఖనాలు ఏంటో యేసు ప్రభుకి తెలుసు, వాళ్ళకు కూడా తెలుసు. ఈ గ్రంథాలు ప్రామాణిక గ్రంథాలు అని మనం అంగీకరించినప్పుడు వాటిని ప్రామాణీకరించేటటువంటి ఆ సాక్ష్యం మనకు సరిపోతుంది. కాబట్టి వాటి గురించి ప్రత్యేకంగా ఆలోచించాల్సినటువంటి అవసరత లేదు. యేసుక్రీస్తు ప్రభు ఇప్పుడు మాట్లాడుతున్నప్పుడు మనము లూకాసు వార్త 24వ అధ్యాయంలో 27వ వచనంలో 25 నుంచి 27 వరకు ఉన్నటువంటి వాక్య భాగం కావచ్చు, లేకపోతే 44వ వచనం అదే అధ్యాయంలో కావచ్చు, మీరు చదువుతున్నప్పుడు ఆయన 3 కేటగిరీస్లో పాత నిబంధన గ్రంథాలని ప్రస్తావించడం మనం చూస్తాం. మోషే, ప్రవక్తలు, కీర్తనలు. ఇవే యూదులకు అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా ఉన్నటువంటి మేజర్ డివిజన్ వారి లేఖనాల విషయంలో. తనాఖ్ అంటారు దాన్ని. అంటే తోరా, నవీయిం, ఖతువీన్. ఓకే, ఈ మూడింటిని కలిపి తనాఖ్ అని పిలుస్తారు. అదే కేటగిరీస్లో యేసుక్రీస్తు ప్రభు కూడా మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. అంటే జోసిఫస్ సాక్ష్యం ఇస్తూ మాకు 22 పుస్తకాలకు మించి లేవు అని చెప్పినటువంటి అవే 39 పుస్తకాలని అప్పుడు యూదులు కలిగి ఉన్నారు, ఇప్పుడు కలిగి ఉన్నారు. ఏం మాట్లాడుతున్నారు సార్, 22 అంటారు, 39 అంటారు, అసలు ఏమన్నా ఈక్వేషన్ కుదురుతుందా అనొచ్చు మీరు. అంటే ఇప్పుడు మనకేమో మొదటి సమయాలు, రెండో సమయాలు అంటే 2 సమయాలు ఉన్నారని కూడా కొంతమంది అనుకుంటున్నారు. మొదటి సమయాలు, రెండో సమయాలు అంటే వాళ్ళు కలిపి ఒక పుస్తకంలో చదువుకున్నారు దాన్ని. మొదటి రాజులు, రెండో రాజులు ఒక పుస్తకం అయిపోయింది. మొదటి దినవృత్తాంతంలో, రెండవ దినవృత్తాంతంలో ఒక పుస్తకమే వాళ్ళకి. అలాగే చిన్న ప్రవక్తల పుస్తకాలు 12 కలిపి ఒక స్క్రోల్లో పట్టాయి కాబట్టి ఒక పుస్తకంగా పరిగణించారు దాన్ని. ఇప్పుడు విలాప వాక్యాలు ఉన్నాయి, అవి ఇర్మియా గ్రంథంతో కలిపి చదువుకున్నారు. అట్లా సంఖ్య తగ్గుతుంది కదా, ఆటోమేటిక్గా తగ్గింది, చాలా తగ్గిపోయింది కదా. కాబట్టి 22, 39ని ఎట్లా మ్యాచ్ చేయాలి అని అంటే అది ఎక్కడెక్కడ మ్యాచ్ చేయాలో మీరు తర్వాత క్యాలిక్యులేషన్ చేయండి, తెలిసిపోతుంది అది. ఓకే, కాకపోతే ఇబ్బంది ఏం లేదు. సో ఆ విధంగా మనకి అసలు ఈ 66 పుస్తకాలతో కూడినటువంటి బైబిల్ గ్రంథమే దేవుని వాక్యం అని చెప్పడానికి మనకున్నటువంటి ఖచ్చితమైనటువంటి ఆధారాలు ఆ రోజు వాళ్ళకు ఉన్నటువంటి ఆధారాలే ఈరోజు కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. వాళ్ళు ఎలా నిర్ధారించుకోగలిగారో ఈరోజు మనం కూడా నిర్ధారించుకునేటటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంది. కాబట్టి ఎవరో సూపర్ న్యాచురల్గా మాకు దేవుడు చూపించాడు కాబట్టి మీరు వీటిని ఫాలో అవ్వాలి అని చెప్పినప్పుడు మనం ఫాలో అవుతున్నటువంటి పుస్తకాలు కావు ఇవి. వీటి ప్రామాణికతను దేవుడు నిర్ణయించాడు, మనిషి నిర్ధారించుకున్నాడు, అంతే. అది చాలా కీ పాయింట్, ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. మీరు నిర్ణయించారు అనేటటువంటి అభియోగానికి అవకాశం ఇవ్వకుండా ఉండాలంటే మనం ఏం గుర్తించాలి? దేవుడు నిర్ణయించాడు, మనం నిర్ధారించాలి. ఆ మాట మనం చెప్పగలగాలి, దానికి ఆధారాలు కూడా ఖచ్చితంగా చూపించగలగాలి. చాలా బ్రీఫ్గా చూసాం, అంటే ఇది చాలా పెద్ద సబ్జెక్ట్. మీరు జస్ట్ ఇంట్రొడక్షన్ మాత్రమే ఇస్తున్నాను నేను, తర్వాత మీరు దీన్ని చదువుకోవడానికి అవకాశంగా ఉంటుంది కాబట్టి ఇంట్రొడక్షన్గా మాత్రమే ఈ విషయాలు చెప్తా ఉన్నాను, తర్వాత మీరు మళ్ళీ చూడండి. రెండో ప్రాముఖ్యమైనటువంటి అంశం ఏంటి అంటే, మన చేతిలో ఉన్నటువంటి ఈ గ్రంథాలు ఏవైతే ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లూకా సువార్త మీరు తీసుకున్నారనుకోండి. లూకా సువార్తలో ఈరోజు మనం చదువుతున్నటువంటి మాటలే అప్పుడు లూకా రాసినటువంటి సువార్తలో ఉన్నాయా? ఉండే అవకాశం లేదు అని అంటున్నారు. ఎందుకు అవకాశం లేదు అని అంటే, అప్పట్లో ఎలా రాశారు పుస్తకాలని? చేతులతో రాశారు, చేరాత ప్రతులు అంటాం వాటిని. మ్యాన్ స్క్రిప్ట్స్ అంటే మనిషి రాసినటువంటి ప్రతులు. మెషిన్ స్క్రిప్ట్స్ కావాలి. మెషిన్ స్క్రిప్ట్స్ ఎప్పటి నుంచి ప్రింట్ చేయడం స్టార్ట్ చేశారు? గుటెన్బర్గ్లో అది వచ్చిన తర్వాత అప్పటి నుంచి ప్రింట్ చేశారు. అప్పటి వరకు ఎలా రాశారు?
చేరాత ప్రతులుగానే రాశారు. సో ఒక పుస్తకం రాయబడిన తర్వాత ఎన్నో ప్రతుల్ని చేతుల ద్వారా రాయాలి మనం, అలాగే అవి భద్రపరచబడడం అనేది సాధ్యం కదా. కాబట్టి అయితే ఈ చేరాత ప్రతులుగా రాయబడినటువంటి పుస్తకాల్లో చాలా పాఠ్యాంతరాలు ఉన్నాయి, అంటే వేరియంట్ రీడింగ్స్ ఉన్నాయి. వేరియంట్ రీడింగ్స్ అంటే ఇప్పుడు 2 రాతప్రతులు దొరికాయి అనుకోండి మనకి. ఒక రాతప్రతిలో ఉన్నటువంటి అదే మాట అదే రెఫరెన్స్లో మీరు చూసినప్పుడు ఇంకొక రాతప్రతిలో కొంచెం తేడాగా కనబడుతుంది. అంటే మార్పు జరిగిందా లేదా అక్కడ ఇక్కడ? జరిగింది కదా. అలాంటి 2000 నుండి 4000 వరకు మార్పులు ఉన్నాయండి చేరాత ప్రతుల్లో. ఏంటి మామూలు విషయమా? 2000 నుండి 4000 వరకు అలాంటి వ్యత్యాసాలు ఉన్నాయి. చేరాత ప్రతుల్లో పాఠ్యాంతరాలు కనబడ్డాయి. అలాంటి పుస్తకాన్ని పట్టుకొచ్చి అప్పుడు రాసిందే ఇప్పుడు మాకు ఉంది, అది ఇది ప్రామాణికమే, అప్పుడు రాసిందే అప్పుడు ఎంత ప్రామాణికంగా ఉందో ఇప్పుడు కూడా అంతే ప్రామాణికంగా ఉందని ఎలా చెప్పగలుగుతారు మీరు అనేది ప్రశ్న అనమాట. ఎలా చెప్పగలుగుతాము అని అంటే, అసలు నీకు 2000 నుంచి 4000 వరకు అన్ని మిస్టేక్స్ కనబడడానికి కారణం ఏంటి అని అంటే అన్ని చేరాత ప్రతులు దొరికాయి కాబట్టి. అంటే దాని ఇంపార్టెన్స్ ఏంటో మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మీరు ప్రాచీన గ్రంథాల్లో ఏ గ్రంథం తీసుకున్నా సరే, గొప్ప గొప్ప రాజుల గురించి, అలెగ్జాండర్ చక్రవర్తి గురించి కావచ్చు, లేకపోతే ఇంకా చరిత్రలో గొప్ప గొప్ప వ్యక్తుల గురించి మనం చదువుతున్నాం కదా, చరిత్ర, ఏన్షియంట్ హిస్టరీ, అవన్నిటికి సంబంధించినటువంటి ప్రాచీన ప్రతులు, ప్రాచీన గ్రంథాలు మీరు పరిశీలిస్తే 10 నుండి 20 వరకు చేరాత ప్రతులు దొరుకుంటాయి వాటి గురించి. అది కూడా ఆ సంఘటన జరిగి కనీసం 700-800 సంవత్సరాలు దాటిన తర్వాత వాటికి సంబంధించినటువంటి చేరాత ప్రతులు దొరుకుంటాయి మీకు. అయినా వాటిని ప్రామాణికంగానే అంగీకరిస్తున్నాం. అబ్బో అలెగ్జాండర్ గొప్ప చక్రవర్తి, గ్రీకు వీరుడు అని పాట పాడుకుంటున్నాం మనం కదా. కానీ బైబిల్ గ్రంథం విషయం అట్లా కాదు. బైబిల్ గ్రంథానికి సంబంధించినటువంటి చేరాత ప్రతులు 10-20 సంఖ్యలో దొరకలేదు మనకి. లాస్ట్ నేను జాష్ మెక్డోవెల్ కౌంట్ చూసింది ఏంటి అని అంటే 24,733 చెప్పాడు. 24,733 రాత ప్రతులు దొరికాయి, చేరాత ప్రతులు. అంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు చేరాత ప్రతుల్లో వేరియేషన్స్ ఎందుకు వస్తాయి, పాఠ్యాంతరాలు ఎందుకు వస్తాయి అంటే దానికి చాలా కారణాలు ఉంటాయి. అవి రాయబడినటువంటి మెటీరియల్ ఎలాంటిది అని అంటే అవి డ్యామేజ్ అయిపోతే చినిగిపోయేటటువంటి అవకాశం ఉంది. ఒక భాగంలో రాయబడినటువంటి పోర్షన్ మిస్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. అయితే ఇన్ని చేరాత ప్రతులు ఉన్నప్పుడు ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఏంటి, ప్రయోజనం ఏంటి? ఒక దాంట్లో మిస్ అయింది ఇంకో దాంట్లో దొరికే అవకాశం ఉంది. 2 ఉంటే అన్నీ దొరుకుతాయా? కానీ 24,733 ఉంటే 99.999% దొరుకుతుంది. ఆ మిగతా 1% ఎట్లా అని ఆలోచిస్తారు. అవన్నీ వదిలిపెట్టి కొంతమంది 0.1% ఎట్లా అని ఆలోచిస్తారు. ఏం లేదండి, ఇవన్నీ కూడా స్పెల్లింగ్స్లో కావచ్చు, లేకపోతే సంఖ్యలో రాసేటప్పుడు జరిగినటువంటి చిన్న చిన్న మార్పులు ఉంటాయి కదా, లోపాలు, చేరాత ప్రతులు రాసేటప్పుడు జరిగేటటువంటి లోపాలు. అలాంటి లోపాలని పట్టుకొని ఆ 0.1%ని చూపించి అదిగో అది 0.1 అయినా కూడా అది వేరియేషనే కదా అని చూపిస్తున్నారు మనకి. సో ఇప్పుడు 2000 నుండి 4000 వరకు డిఫరెన్సెస్ ఉన్నాయి, పాఠ్యాంతరాలు ఉన్నాయని ఎందుకు చెప్తున్నారు? ఎందుకంటే అన్ని చేరాత ప్రతులు ఉన్నాయి కాబట్టి అన్ని చేరాత ప్రతుల్ని క్రోడీకరించి మనం అర్థం చేసుకుంటున్నప్పుడు చాలా డిఫరెన్సెస్ కనబడతాయి మనకి. కానీ ఆ డిఫరెన్సెస్ అన్నీ అందులో ఉన్నటువంటి టెక్స్ట్ మనం నష్టపోయామని కానీ, లేకపోతే అందులో ఉన్నటువంటి సందేశాన్ని మనం నష్టపోయామని కానీ చెప్పడానికి తగినటువంటి ఆధారాలు కావు. దానికి భిన్నంగా అన్నీ ఇంటాక్ట్గా ఉన్నాయి. ఒక దాంట్లో నష్టపోయింది ఇంకొక దాంట్లో మనకు దొరికింది అని చెప్పడానికి ఇవి ఆధారాలుగా ఉన్నాయి కాబట్టి అది ప్రయోజనమే తప్ప అది నష్టము కానే కాదు అన్నటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. నేను ఎంత బాగా చెప్పగలిగానో నాకు తెలియదు, కానీ మీరు అర్థం చేసుకునే ప్రయత్నం చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్. బట్ ఐ హోప్ యూ ట్రై టు అండర్స్టాండ్ దట్. ఓకే, బట్ హియర్ ఇస్ ద కన్క్లూజన్. ఇప్పుడు నా గురించి ఒక పుస్తకం రాశారనుకోండి, నేనున్న సమయంలో లేకపోతే నేను చనిపోయినటువంటి ఒక 10 సంవత్సరాల లోపు ఒక పుస్తకం హైదరాబాద్లో నా గురించి రాశారనుకోండి, అదొకటి ఉంది. తర్వాత ఒక 200 సంవత్సరాల తర్వాత అమెరికాలో నా గురించి ఒక పుస్తకం రాశారనుకుందాం. చాలా ఊహించుకుంటున్నారండి మీ గురించి మీరే అని అనుకోండి. అది కాదు పాయింట్ తీసుకోండి, మీరు పాయింట్ తీసుకోండి, నా గురించి ఆలోచించద్దు. ఓకే, ఈ రెండిట్లో ఏది ప్రామాణికమైనటువంటి పుస్తకం? 10 సంవత్సరాల లోపు హైదరాబాద్లో రాసిన పుస్తకాన్ని తీసుకోవాలా, లేకపోతే 200 సంవత్సరాల తర్వాత అమెరికాలో రాసినటువంటి పుస్తకం తీసుకోవాలా? ఆ 200 సంవత్సరాల తర్వాత అమెరికాలో రాసినవాడు ఏమైనా రాసుకుంటాడు నా గురించి. ఎందుకంటే దాన్ని సవాల్ చేయడానికి కానీ, దాన్ని ప్రశ్నించడానికి కానీ, పరిశీలించడానికి కానీ, నిర్ధారించడానికి కానీ ఎవరు బతుకుంటారు అప్పుడు. కాబట్టి ఎవరికి ఫరక్ పడదు కదా. బిబ్బు అంటే చాలా గొప్పడు, హాస్పిటల్స్ కట్టాడు. అదే ఈ 10 సంవత్సరాల లోపు రాసినారు ఈ విమర్శకుడు, హింసకుడు, దూషకుడు అని రాస్తారు. ఏది రిలయబుల్?
అప్పుడెప్పుడో ద్వాపర యుగాల్లో రాయబడినటువంటి పుస్తకాలకి మొన్న దొరికాయండి చేరాత ప్రతులు. అవి 800 సంవత్సరాలు ఏడి ఆ టైంలో ఉన్నటువంటి రాతప్రతులు దొరికాయి. ఎప్పుడో ద్వాపర యుగంలో, త్రేతాయుగంలో రాయబడినటువంటి పుస్తకాలు. ఆ యుగాలు ఉన్నాయో లేవో కూడా ఎవరికి తెలియదు. ఓకే, లేవని మనకు తెలుసు, ఉన్నాయని వాళ్ళు అంటున్నారు, ఆధారాలు లేవు. ఓకే, కానీ మొన్న దొరికాయి. కానీ యేసుక్రీస్తు ప్రభు ఏ కాలానికైతే జీవించాడో ఆ కాలానికి చాలా సమీపంగా అదే స్థలానికి సంబంధించినటువంటి రాతప్రతులు మనకు దొరికాయి. అవి ఈ రోజు వరకు కూడా దొరికాయి. వాటిని మనం రీకన్స్ట్రక్ట్ చేసుకుంటే ఈరోజు నా చేతిలో పట్టుకున్నటువంటి బైబిల్లో ఏ సందేశం ఉందో అందులో కూడా అదే సందేశం ఉంది. కాబట్టి అది సంపూర్ణంగా భద్రపరచబడిందని చెప్పడానికి అదే బలమైనటువంటి ఆధారం. కాబట్టి ఇది 100% ద వర్డ్ ఆఫ్ గాడ్. ఓకే, దేవుని నామానికి మహిమ కలుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.